మూడవదిగా మనము ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయన ప్రేమను మనం ప్రకటించాలి. చూడండి, భక్తుడైన పౌలు గారు చూస్తున్నాం. పౌలు గారు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికుడను, పాపుల్లోకెల్లా ప్రధానమైన పాపినన్నాడు. దేవుడి కృప ఎలా పొందుకున్నాడు? చూడండి, క్రైస్తవులు చంపాలని, వాళ్ళని హింసించాలని మిట్ట మధ్యాహ్న సమయంలో గుర్రం వేసుకొని ఆయనతో పాటు కొంతమంది మరి సైనికులు తీసుకొని ఆ క్రైస్తవుని హింసించాలా, పట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి, వాళ్ళ చిత్రహింసకు గురి చేయాలని ఆయన ఏం చేస్తున్నాడు? మిట్ట మధ్యాహ్న సమయంలో గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్తా ఉన్నాడు. దేవుని కృప ఆయన దర్శించింది. నేను తెలియక పాపము చేశాను, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. చూడండి, ఆయన ఎలాంటి సాక్ష్యం చెబుతున్నాడు, ఎన్ని శ్రమలు ప్రభు కొరకు ఆయన అనుభవించాడు. ఒకసారి మనము వాక్యం చూద్దాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒక చదవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము చదవండి ఒకరు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. లేదా 1వ కొరింథీ చూడండి. సారీ, 2వ కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయం చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయంలో ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగ వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. చూడండి, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆయనకి ఏమన్నాడు దేవుడు? ప్రభేమన్నాడు, నా కృప నీకు చాలు. ఆయనకి తెలియక ధర్మశాస్త్ర ప్రకారంగా నేనేదో మంచి చేస్తున్నాను అనుకున్నాడు, నేను నీతిమంతుడు అనుకున్నాడు. కానీ మన నీతి ఎలాగున్నది? ఆ మురికి గుడ్డ వలె ఉన్నది. కాబట్టి ప్రభు ఎప్పుడైతే ఆయన దర్శించాడో ఆ భక్తులైన పౌలు గారు ఏమంటున్నాడు? ఆ పాపుల్లో కలిగిన ప్రధానమైన పాపి అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా ప్రభు కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు చదివాం కదా, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఇంకా ఏమన్నాడు పౌలు గారు? నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుని అంటున్నాడు. చూడండి, ఎలాంటి సాక్ష్యం అని చెప్తూ ఉన్నాడు. పరుగు పందెం లాంటిది ఇది. మన జీవితం ఎలాంటిది? పరుగు పందెం లాంటిది. నా పరుగు పందెంలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. చూడండి, కాబట్టి దేవుడే ఆయన గురించి ఏమన్నాడు? నా కృప నీకు చాలునన్నాడు. ఏం చూశాడు ప్రభు ఆయనలో? ఆయన పని చేయాలి. ఆయనలో మార్పు వచ్చిన తర్వాత ఆయన ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. యేసయ్య గురించి ప్రకటన చేయాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, సంఘాన్ని బలపరచాలి అని అనేక ప్రదేశాల్లో ఆయన ప్రయాసపడుతూ ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఇప్పుడు మనం చదివాం కదా, ఎన్ని సార్లు కొడాలతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు మరి రాళ్ళతో కొట్టబడి ఆయన హింసించబడ్డాడు, ఎన్నిసార్లు ప్రాణాపాయం ఉన్నాడు. అయితే ఆయన యొక్క ఆశ ఏంటి? యేసయ్య పని చేయాలి, ఆయన సువార్త ప్రకటన చెయ్యాలి. అలాగా నీకు ఆశ ఉన్నప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకటన చేయాలి, ఆయన ప్రేమను అనేక మందికి మరి తెలియజేయాలి. నశించిపోతున్న ప్రజలకు నేను రక్షించబడ్డాను. మరి అలాగే ఉంటాం మనము? అలా ఉండకూడదు. క్యాండిల్ వెలిగించిన తర్వాత క్యాండిల్ ఎవరైనా మంచం కింద పెడతారా? పెట్టరు. పైరు పెడతారు. ఎందుకు పెడతారు? అందరికీ కనపడాలి.
క్యాండిల్ కరిగిపోతూ అదేమిస్తుంది, అందరికీ కూడా వెలుగిస్తున్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగా ఉండాలి మనం కూడా, మన క్రైస్తవ జీవితం కూడా అలాగా ఉండాలి. కాబట్టి యేసయ్య కొరకు నేను పని చేయాలి, ఆయన పని నేను చేయాలి, ఆయన సువార్తను ప్రకటన చేయాలి. రాబోయే నూతన సంవత్సరంలో అనేక మందికి నా యేసుని గురించి చెప్పాలి. సమరయ స్త్రీ ఇలా చెప్పింది కదా, సమరయ స్త్రీ ఆ ఊరు వాళ్ళ మొత్తం చెప్పింది. మనం ఏం చేస్తున్నాం, కనీసం రాబోయే నూతన సంవత్సరంలోనైనా సరే దేవుడు నీకు చేసిన మేలు నిమిత్తమై, నీకు ఇచ్చిన గొప్ప రక్షణ నిమిత్తమై నువ్వేం చేయాలి, ఇతరులకు మనము ప్రకటన చేయాలి. ఆయన ప్రేమను గురించి మనము చెప్పాలి. ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన కృప ఎలాగున్నది. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలే నా కృప నిన్ను విడిచిపోదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలంటే మూడవదిగా మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమ సువార్త ఇతరులకు మనం ప్రకటన చేయాలి. అలాగున్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నది. ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. పౌలు గారికి అనుగ్రహించాడు కదా, మరీకి ఇచ్చాడు కదా ఆయన కృప. ఆ రక్తస్రావ రోగమైన స్త్రీకి తన కృప ఇచ్చాడు కదా. కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలంటే మొట్టమొదటి మనలో దీనత్వం ఉండాలి, దీన మనసు ఉండాలి. రెండవదిగా ఆయన మీద మనం ఆధారపడే బిడ్డలంగా ఉండాలి. సింహం పిల్లలు ఏమి గల ఆకలి కొన్నేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసము, ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నది. అలాగా ఆయన మీద విశ్వాసం మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆయన కృపను మనము పొందుకుంటాం. అంతేకాకుండా ఆయన ప్రేమను గురించి మన ఇతరులకి చెప్పాలి. అప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఇక నేను జయించేవాడు ఎవడు ఉండడు. నీ చేతిలో ఓడిపోతారు, సాతాను కూడా ఓడిపోతాడు. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరము లేదు. మరి బైబిల్లో మనం చూసినప్పుడు భయపడవద్దు అని 365 సార్లు ఉన్నదట. ఎన్నిసార్లు ఉన్నది? 365 days. అంటే సంవత్సరానికి రోజులు ఎన్ని? 365 రోజులు. మరి భయపడవద్దు అంటే మనం ఏం చేస్తున్నాము? భయపడుతున్నాం, తిరిగితనం వస్తున్నది. అలాగ మనం ఉండవలసిన అవసరము లేదు. ఎందుకు? ఆయన కృప మనకు తోడుగా ఉన్నది. ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే మనలో ఏముండాలి? గర్వము ఉండకూడదు, మనలో పిరిగితనము ఉండకూడదు, మనలో సోమర్తనము ఉండకూడదు. సోమర్తనం ఉంటే ఆయన కృప మనకు తోడుగా ఉండదు.